హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 600 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే పెద్ద అడిచర్లపల్లి మండలంలోని అక్కంపల్లి రిజర్వాయర్లో ఓ కోళ్ల ఫామ్ నిర్వాహకుడు పెద్ద సంఖ్యలో మృతి చెందిన కోళ్లను పడేశాడు. ఏపీలో బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి చెందుతున్న నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. చేపల వేటకు వెళ్లిన జాలర్లు రిజర్వాయర్ వెనుక జలాల్లో తేలి ఆడుతున్న కోళ్లను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దేవరకొండ ఆర్డీఓ నీటిపారుదల డీఈతో కలిసి జాలర్ల సహాయంతో మృతి చెందిన కోళ్లను బయటకు తీయించారు. డ్రోన్ల సహాయంతో రిజర్వాయర్ మొత్తం గాలించారు. ఈ ఘటనపై నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విచారణకు ఆదేశించగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు ఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రిజర్వాయర్ చుట్టుపక్కల గల కోళ్ల ఫారంను పరిశీలించారు. రమావత్ రాయమల్లు అనే కోళ్ల ఫామ్ నిర్వాహకుడు వీటిని పడేసినట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే తానే కోళ్లను పడేసినట్లు రాయమల్లు అంగీకరించాడు. పడమటి తండాకు చెందిన రాయమల్లు పుట్టంగండి నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ కు వచ్చే కెనాల్ దగ్గర కోళ్ల ఫామ్ నిర్వహిస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున వాటిలో 100 వరకు కోళ్లు మృతి చెందగా 40 కోళ్లను గొయ్యి తవ్వి పూడ్చిపెట్టాడు. మరో 60 కోళ్లను దగ్గరలోని ఏఎంఆర్పి కాలువలో పడేశాడు. అవి ప్రవాహంలో అక్కంపల్లి రిజర్వాయర్ కు కొట్టుకొచ్చాయి. కాగా రిజర్వాయర్ ఏఈ ఫిర్యాదుతో రాయమల్లుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు దేవరకొండ ఏఎస్పీ తెలిపారు.